హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం యమ్మీ యమ్మీ డిష్ తీసుకొచ్చానండి. అదేంటంటే పీతల కూర. అవునండి, క్రాబ్ కర్రీ. ఇప్పుడు మనం ఒక పాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక దీంట్లో మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇంకా దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మనం బాగా ఫ్రై చేసేసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం పీతలు యాడ్ చేసుకుందాం. సో ఇలాగా పీతలన్నీ కూడా యాడ్ చేసుకున్నాక ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం 15 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మనం కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుందాం. సో దీంట్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక మనం చింతపండు రసం వేసుకోవాలండి. సో ఇలాగా చింతపండు రసం వేసుకున్నాక దీన్ని ఇంకొక 15 నిమిషాలు కుక్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ పీతల కూర రెడీ అయిపోతుందండి. చూద్దామా? ఒక 15 నిమిషాలు అయిపోయింది కదా. చూసారా, మన పీతల కూర రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. చాలామంది సీ ఫుడ్ కష్టం అనుకుంటారు, కానీ మన ఛానల్ ఫాలో అయ్యేవారు, నాతో పాటు వండేవాళ్ళు చిటికలో వండేస్తారనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి యమ్మీ యమ్మీ రెసిపీస్ కోసం ఇంకా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అంతవరకు బాయ్ మరి.